హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. నేనిప్పుడు మీకొక కప్ప కథ చెప్తానండి. అంటే కొన్ని కప్పల కథ. ఒకరోజు ఒక అడవిలో కొన్ని కప్పలు ఆడుకుంటూ ఉంటాయి. అక్కడ ఒక పెద్ద గోతి ఉంటుంది. గుంత. చూసుకోవనమాట. అందులో సగం కప్పలు ఏం చేస్తాయంటే ఫాస్ట్‌గా పరిగెత్తికెళ్ళి చూడకుండా ఆ గుంటలో పడిపోతాయి. కొన్ని కప్పలు పైననే ఉండిపోతాయి. అందులో చాలా లోతుగా ఉండడం వల్ల పైన ఉన్న కప్పలు ఏం చెప్తాయి కిందున్న కప్పలకి, "అయ్యో! మీరు నడిచేటప్పుడు చూసుకొని నడవాలి గదా! ముందు చూపు ఉండాలి గదా!" అంటూ నీతులు చెప్తూ, "ఇంక మీరు రాలేరు. ఇంక మీ బతుకంతులేని. ఇంక మీరు అందులోనే ఉండాలి" అంటాయి. అక్కడ పైకి రావడానికి ట్రై చేస్తున్న కప్పలు గూడా పైనున్న కప్పల మాటలు విని నిరుత్సాహంతో ప్రయత్నం గూడా చేయకుండా అలాగే ఆగిపోతాయి. ఓహ్! ఇంక మేము ఇంతేనా? మేము ఇంక పైకి రాలేమా? ఇంక మా బ్రతికింతేనా అని పాపం అనుకుంటాయి. అందులో ఒక్క కప్ప మాత్రం చాలా ట్రై చేస్తుంది పైకెగరడానికి. పైకి చాలా అంటే చాలా ఎగరడము, మళ్ళీ సగం వరకు వెళ్లి కింద పడడం అలా చాలా ట్రై చేస్తూ ఉంటుంది. పైన ఉన్న కొన్ని కప్పలు మాత్రం "వద్దు, వద్దు అనవసరంగా ట్రై చేయకు. దెబ్బలు తాకుతాయి. నువ్వు ఇంకా రాలేవు. నువ్వంతే, నువ్వంతే" అని అల్లరి చేస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాయి. కప్ప మాత్రం చాలా ట్రై చేస్తూ ఒకే ఒక జంప్ చేసి పైకొచ్చేస్తది. అయితే ఇక్కడ వాస్తవం ఏందంటే, ఆ ట్రై చేసి పైకొచ్చిన కప్పకి చెవుడనమాట. చెవులు వినిపియవు. అయితే పైన అరుస్తున్న కప్పల మాటలు ఎలా వాళ్ళ సైగలు మాత్రమే తను చూసింది. ఏమనుకుంది, "రా, రా నువ్వు ట్రై చెయి. నువ్వు పైకొస్తావు. ఎలా అయినా వస్తావు" అని వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తున్నారు అనుకోని చాలా ట్రై చేస్తూ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటూ వాళ్ళ సపోర్ట్ ఉంది అన్న ధైర్యంతో పైకెక్కుతుంది. అంటే చెవుడిది గాబట్టి. అన్ని చెవులున్న కప్పలు వాళ్ళ మాటలు నిరుహంతో కిందనే ఉండిపోయాయి. చాలా నిరుత్సాహంతో. ఇక్కడ మనకు అర్థమైన నీతి ఏంటంటే, మనం ఒక పని చేస్తున్నా, మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నా, మన చుట్టుపక్కల వాళ్ళు చాలా విమర్శిస్తారు. హెల్ప్ చేసేవాళ్ళు 1% ఉండరు. విమర్శించే వాళ్ళు చాలామంది, "ఓహ్! ఈమె వేస్తుంది. అసలు ఈమె ఎక్కడ పైకొస్తది" అని ఎన్నో మాటలంటారు. అలాంటి విమర్శల చేసే వాళ్ళ పట్ల మనం చెవిటి వాళ్ళలా ఉంటూ, మన పని మనం చేసుకుంటూ, వాళ్ళని చూడకుండా, వాళ్ళ మాటలు వినకుండా, మన పని మనం జేసుకున్నామనుకోండి, ఎవ్వరి మాటలు వినకుండా ఖచ్చితంగా మనం ఏమి చేయాలనుకున్నామో, మన మనసాక్షిని నమ్ముకొని చేయాలనుకున్న ఏ పనిలోనైనా మనం సక్సెస్ అవుతాము. సో, ఏ పని ఎవ్వరు చేయాలనుకున్నా మీ మనసాక్షికి నచ్చితే ఎదుటి వాళ్ళ మాటలు వినకండి. అది కరెక్టా?